అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? డ్రమ్ములు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు ఇది కాదు. తన ప్రేమ కోసం కొండను సైతం బద్దలు కొట్టిన దశరథ్ మాంజీది అసలైన లవ్ అంటే. ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా దశరథ్ మాంజీ ఇంకా తన భార్య బీహార్ లో ఒక చిన్న విలేజ్ లో కూలి పని చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఉంటున్న విలేజ్ మొత్తం కొండలతో సరౌండ్ అయి ఉండేది. ఒక రోజు వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ వాటర్ తీసుకొస్తున్న టైంలో జారి కొండ మీద పడిపోతుంది. వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే 70 కిలోమీటర్స్ కొండ చుట్టూ తిరిగి పోవాల్సిన పరిస్థితి. అది నడుచుకుంటూ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏం లేదు, ఎందుకంటే మొత్తం కొండలతో సరౌండ్ అయి ఉన్న విలేజ్ కదా. వాళ్ళు హాస్పిటల్ రీచ్ అయ్యేసరికి మాంజీ వాళ్ళ వైఫ్ చనిపోతుంది. దుఃఖం, కోపంతో ఉన్న మాంజీ ఆ కొండను తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ కొండను అంటాడు, నీ వల్లనే నా వైఫ్ చనిపోయింది, నీ అంతు చూస్తా అంటాడు. ఆ రోజు ఫిక్స్ అవుతాడు ఆ కొండను అంతం చేయాలని. తనకున్న గొర్రెల్ని అమ్మేసి ఒక సుత్త తీసుకొని వస్తాడు. కొండ అంటే చిన్న కొండ ఏం కాదు, చాలా పెద్ద కొండ ఉంటది. అది స్టార్టింగ్ లో విలేజెస్ అందరు నవ్వుకుంటారు వీడి పిచ్చోడని. కానీ పట్టు వదలని దశరథ్ మాంజీ ఒకటి కాదు, రెండు కాదు, 22 సంవత్సరాలు నాన్ స్టాప్ గా ఆ కొండను బద్దలు కొడుతూనే ఉంటాడు. 22 ఏళ్ల కష్టం తర్వాత ఆ కొండనైతే కంప్లీట్ గా బద్దలు కొట్టి 360 ఫీట్ల ఉన్న పొడవు ఉన్న గుట్టను 30 ఫీట్ల వెడల్పును బద్దలు కొట్టి రోడ్డు తయారు చేస్తాడు. నిన్నెవరైనా నువ్వు అనుకున్నది చేయలేవని అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయరు. 1960లో స్టార్ట్ చేస్తే 1982లో ఆ రోడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ కొండను బద్దలు కొట్టడం వల్ల 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు జస్ట్ 15 కిలోమీటర్స్ లా హాస్పిటల్స్ సిటీకి ట్రావెల్ చేయగలుగుతారు బికాస్ ఆఫ్ దశరథ్ మాంజీ. తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ రోడ్ అయితే వేసి ఆ రోడ్ కి దశరథ్ మాంజీ పేరే పెట్టడం జరిగింది. చాలా స్కూల్స్ లో దశరథ్ మాంజీ స్టోరీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంది. అతని పేరు మీద బయోపిక్ కూడా తీసిరు, మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని 2015లో. ఒకసారి ఆ మూవీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది. దశరథ్ మాంజీ కొండను ఒకటే బద్దలు కొట్టలే, పూర్ పీపుల్ యొక్క మైండ్ సెట్ కూడా బద్దలు కొట్టిండు. నేను ఒక్కరినే ఏం చేయలేను అనుకున్న ప్రతి ఒక్కరికి దశరథ్ మాంజీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. మనం గట్టిగా అనుకుంటే ఏం చేయగలం అనేది దశరథ్ మాంజీ ప్రపంచానికి చూపించిండు ఈ కొండను బద్దలు కొట్టి.